రిటైర్మెంట్ అంటే మామూలుగా సర్కారు ఉద్యోగులకు కొంతమంది ప్రైవేట్ ఉద్యోగులకు ఉంటుంది. ఆర్మీ పోలీస్ జాగిరాలకు కూడా రిటైర్మెంట్ ఉంటుంది. కానీ సొంతంగా వ్యాపారం చేసుకునేటోళ్లకు రైతులకు రిటైర్మెంట్లు ఉండవు కదా. ఒంట్లే తాకతున్నన్ని దినాలు కష్టం చేస్తూనే ఉంటారు. అయితే ఏపీ ఏలూరు జిల్లాలో ఉన్న ఒక ఊళ్ళున్న సీనియర్ రైతులంతా రిటైర్మెంట్ తీసుకున్నారు. వాళ్ళ నిన్న అరే గట్లా చూస్తారు. నిజం వాళ్ళ రిటైర్మెంట్ అయిన రైతులకు ఎంత గొప్పగా సన్మానాలు చేసిరో చూసేద్దాం పారి. ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలం గవరవరంలో జరిగిన రైతుల రిటైర్మెంట్ ప్రోగ్రాం ఇది. మొత్తం ఓ 25 గల రైతులను ఒక్క తాన చేర్చి లోకల్ పబ్లిక్ అక్కడ ఎగుసం ఆఫీసర్లంతా కూడి సన్మానం జోరుగా చేసిరుగా. ఇన్నేళ్ల సంధి మీరు చేసిన సేవలు చాలా గొప్పయి. ఇదివర సంధి కష్టం చేసుడు బంద్ పెట్టి మీ తర్వాత ఎగుసం చేసేటోళ్లకు మీ అనుభవం వంచూర్రి అని కోరిరట. అంత బాగే ఉంది కానీ సర్కార్ కొలువులకో ప్రైవేట్ కొలువులకో రిటైర్మెంట్ వయసు గింత అని ఫిక్స్ ఉంటుంది. మరి రైతులకు రిటైర్మెంట్ అంటే ఏ వయసులో తీసుకోవాలన్న రూల్స్ ఏం ఉండయి కదా. మరి ఎట్ట చేసిరు వీళ్ళు అని అంటే కరెక్టే డౌట్. అందుకే ఊళ్ళే 70 ఏళ్ళు దాటి 90 ఏళ్ళ లోపటున్న రైతులు ఎంతమంది ఉన్నారో చూసి వాళ్ళందరినీ ఒప్పించి ఈ రిటైర్మెంట్ పేరంటం పెట్టిరన్నట్టు. కొంతమందికి ఇట్లా చేస్తున్నందుకు సంబరమే అనిపించిందట. కానీ ఇంకొంతమందికి ఏమో మాకు సన్మానాలు అయింది మేము రిటైర్మెంట్ అవుడైంది అని చిత్రంగా ఫీల్ అవుతున్నారట. మరిగా రిటైర్ అయిన వాళ్ళు మళ్ళీ తెల్లారంగానే లేచి మర్చిపోయి పొలంకే పోయేరుళ్ళు. అట్లా పోవద్దనే ఇట్లా చేసిరు. మరి ఇప్పటికన్నా నిమ్మలం చేసుకొని ఇంట్లో వేరేటోళ్లకు ఆ బరువు బాధ్యతలు ఎత్తి నిమ్మలం చేసుకోర్రి. కానీ ఎంత శాత కాకుండా ఒట్టిగా తిని కూర్చుండంటే రైతులకు కష్టమే ఉంటుంది కావచ్చు. కష్టానికి అలవాటు పడ్డ పానాలే ఈ ఊరోళ్ళు చేసిన రిటైర్మెంట్ పేరంట అని చూసి అరే మన ఊళ్ళో కూడా గిసుంటి ప్రోగ్రాంలు పెడితే బాగుంటుందన్న ఆలోచన ఎత్తున్నారట పక్క ఊర్లలో కూడా.